3 తరాలు దాటి 4వ తరానికి విద్యనందిస్తున్న విద్యావేత్త ఆచార్య ప్రసన్నకుమార్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఆచార్య ప్రసన్నకుమార్ 90వ వసంతాల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథిగా మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ రోజుల్లో ఆరోగ్యకరంగా 60 సంవత్సరాలు గడపని నేపథ్యంలో శ్రీ ప్రసన్నకుమార్ గారు 90 ఏళ్లను ఆరోగ్యకరంగా పూర్తి చేసుకోవడం ముదావహం. అది భగవద్ అనుగ్రహం, వారి యొక్క కృషి. ఎందుకంటే ఎంతకాలం బతికామని కాదు, ఎలా బతికాము, దేనికోసం బతికాము అనేది చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు. పరిపూర్ణ జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న నేను కూడా ఆలోచిస్తుండేవాడిని. అనేక జీవితాలను అధ్యయనం చేసిన తర్వాత ఆనందకరమైన జీవితమే పరిపూర్ణ జీవితం అని నాకు స్పష్టంగా తెలిసింది. ఆనందం అనేది బయట ఉండదు, మన ఆత్మ సంతృప్తిలోనే దాగి ఉంటుంది జీవన రహస్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను యువకుడికి, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ దెన్ నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రతి ఒక్కరు యువకుడు అందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించు, గురువు నుంచి జ్ఞానం సంపాదించు, మంచి వాళ్ళతో స్నేహం చేయి, మంచి పనులు చేయి, నీ ఆలోచనలను ఇతరులతో పంచుకో, నీ ఆస్తిని కూడా ఇతరులతో పంచుకో. ఆ సేవా కార్యక్రమం చేయడం ద్వారా మనకి చెప్పలేనంతటి ఆనందం కలుగుతుంది. ఆచార్య ప్రసన్నకుమార్ విజ్ఞానానికి భాషా పరిజ్ఞానాన్ని జోడించి సేవలందించారని వెంకయ్యనాయుడు అన్నారు. మరోవైపు ప్రసన్నకుమార్, వెంకయ్యనాయుడులకు ఎన్నో దగ్గర పోలికలున్నాయని గవర్నర్ కంబంపాటి హరిబాబు అన్నారు. ఎదుటి వారిలో గొప్పదనాన్ని గుర్తించి ప్రోత్సహించడం వాళ్ల నైజమని తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పాల్గొనడం మనందరికీ చాలా ఆనందదాయకం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా నిరంతరం పాల్గొంటూ వారి యొక్క జీవనాన్ని గడిపారంటే వారికి ఈ యొక్క కార్యక్రమాల పట్ల ఎంత ఉత్సాహం ఉందో, ఎంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఒక కోరిక ఉందో మనకు అర్థమవుతుంది. ఒక వాటలో చెప్పాలంటే విశాఖపట్నంలో నిర్వహించబడే ఏ ప్రముఖ ఈ సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసన్న కుమార్ గారు లేకుండా నిర్వహించబడదంటే అది అతిశయోక్తి కాదని నా యొక్క ఉద్దేశం. అన్ని కార్యక్రమాల్లో వారు పాల్గొంటూ ఉంటారు, బిజీగా ఉంటారు. 5వ అంశం నేను గమనించింది, వారిలో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఒక పాత్రికేయుడు ఉన్నారు. ఎందుకంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో డాల్ఫిన్ డైరీ పేరుతో రాసినటువంటి కాలమ్స్ కానీ, దక్కన్ క్రానికల్లో ప్రతివారం ఆదివారం ప్రచురించేటువంటి వ్యాసాలు కానీ, వారి యొక్క సామాజిక అవగాహనకు, సామాజిక స్పృహకు వారి రచనలు, వారి వ్యాసాలు మనకు స్పష్టంగా, ప్రస్ఫుటంగా అర్థం అవుతాయని చెప్పి